ఎన్నో హారర్ మూవీస్ చూశాను, మరెన్నో హారర్ స్టోరీస్ విన్నాను. కానీ దయ్యాన్ని మాత్రం ఎప్పుడూ చూసింది లేదు. ఏదైనా మనకు జరిగే వరకు అర్థం కాదు ఆ భయం ఏంటో. ఈ సంఘటన నా లైఫ్ని మార్చేసింది. నేను జాబ్ కోసం బెంగళూరు వచ్చాను. నా పేరు సాత్విక్. నేను ఒక ఐటీ ఎంప్లాయీని. బెంగళూరులో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. నా 5 ఫ్రెండ్స్తో కలిసి ఒక 3 బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నాను. ఆ ఏరియా చాలా పాష్ లొకాలిటీ. మొత్తం ఫ్యామిలీసే ఉన్నారు. నాకు డౌట్ వచ్చి, రేయ్, ఇన్ని ఫ్యామిలీస్ మధ్య బ్యాచిలర్స్ అయిన మనకి ఎలా ఇల్లుని రెంట్కి ఇచ్చాడు రా ఓనర్. నా ఫ్రెండ్, రేయ్ తెలీదా, బెంగళూరులో అంతే అని అన్నాడు. ఆ ఎదురుగా ఉన్న ఎస్టేట్ ఎవరిదో? పెద్ద సెలబ్రిటీదంటారా? అవునా? ఎవరా సెలబ్రిటీ? తెలిస్తే చెప్పనారా? మరి ఆ ఇంట్లో ఎవరూ లేరు అనుకుంటా కదా. సెలబ్రిటీస్కి ఒక ఇల్లు అంటూ ఉండదు కదా. ఇలాంటివి ఊరికొక ఎస్టేట్ ఉంటుంది వాళ్ళకు. వాళ్ళదిరా లైఫ్ అంటే. మెల్లిగా ఇల్లు అంతా సర్దుకున్నాం. రే, చాలా లేట్ అయింది, ఫుడ్ ఆర్డర్ పెట్టేయి అని మా ఫ్రెండ్ అన్నాడు. కానీ ఏ రెస్టారెంట్ ఆర్డర్ యాక్సెప్ట్ చేయట్లేదు. చివరిగా పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నాం. కొద్దిసేపటికి డెలివరీ బాయ్ కాల్ చేసి ఎగ్జాక్ట్ అడ్రస్ చెప్పమన్నాడు. నేను చెప్పాను, సారీ సార్, మేము తెలియక ఈ టైంలో మీ ఆర్డర్ యాక్సెప్ట్ చేసాం. యువర్ మనీ విల్ బి రిఫండెడ్. బ్రో వాట్ హ్యాపెన్ బ్రో? ఎందుకు ఆర్డర్ యాక్సెప్ట్ చేయట్లేదు? ఈ ఏరియా పేరు చెప్పగానే అందరూ భయపడుతున్నారు బ్రో అని కాల్ కట్ చేశాడు. నెక్స్ట్ డే ఆ ఏరియాలోనే ఉంటున్న ఒక పెద్ద ఆయన్ని అడిగాం, ఎందుకు ఈ కాలనీ పేరు చెప్పగానే నైట్ టైం ఎవరు ఫుడ్ డెలివరీ చేయటం లేదు? మీ ఆనర్ మీకేం చెప్పలేదా అని ఆ పెద్ద ఆయన అన్నారు. దేని గురించి సార్? మీ ఎదురుగా ఉందే ఆ ఎస్టేట్, అది ఒక ప్రముఖ ఓల్డ్ హీరోది. ఇప్పుడు ఆయన లేరు, చనిపోయారు. అప్పటి నుండి నైట్ 10 దాటాక ఈ ఏరియాలోకి ఎవరూ రారు. మేం కూడా 10 లోపే అందరం ఇళ్ళకు చేరుకుంటాం. ఇంకా మార్నింగ్ దాకా ఎవ్వరం కనపడం. మీరు కొత్త కదా, పోను మీకే తెలుస్తుంది. ఏమైంది సార్? 10 గంటలు దాటి ఆ ఇంటి వైపు నుంచి వెళ్ళిన వాళ్ళకి ఎవరో కనపడ్డట్టు చెప్పారు. అది ఒక నీడలా వాళ్ళని ఫాలో చేసి చంపే ప్రయత్నం చేసిందని చెప్పేవారు. చాలాసార్లు మేము కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేసాం. మీ ఆనర్కి ఆ ఎస్టేట్ పక్కన ఉన్న ఇంటికి అయితే ఏదో నల్లటి ఆకారంతో పాటు డోర్ ఎవరో గట్టిగా కొడుతున్నట్లు వినిపించేవి. రాత్రి అయితే చాలు బాగా శబ్దాలు వినిపించేవి. భయంతో ఇది వరకు ఈ ఇంట్లో అద్దెకున్న వాళ్ళు ఖాళీ చేసేశారు. ఇప్పుడు ఈ ఇంటిని మీ ఆనర్ మీకు రెంట్కి ఇచ్చాడు. మరి ఎలా సార్? మేము నైట్ పడుకున్నాం, మాకు ఏ సౌండ్ వినపడలేదు. పోను మీకే తెలుస్తుంది. ఆ పెద్ద అయిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. రే, అందుకేరా అంత మంచి లొకాలిటీలో చాలా తక్కువ రెంట్కి ఇచ్చాడు రా మన ఓనర్. ఈ ఇల్లు వద్దురా, ఖాళీ చేద్దాం. ఇంత విన్న తర్వాత ఎలారా ఉంటాం మనం ఇక్కడ? డేంజర్ కదా. రే, అయితే ఈ సిటీలో ఎవరు హెల్ప్ లేకుండా ఇల్లు వెతకరా చూద్దాం. అది కూడా వితౌట్ వాటర్ ప్రాబ్లం. అది కాదురా. లేకపోతే ఏంట్రా? ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తాం? ఈ కాలనీలో మనమే కాదు కదా, చాలామంది మనతో స్టే చేస్తున్నారు. వాళ్ళు ఈ ఇల్లుకి దూరంగా ఉన్నారు కదరా. మన ఇల్లు మరీ ఎదురుగానే ఉంది. చూద్దాం ఏమవుతుందో. ఆ పెద్ద ఆయన చెప్పినట్టు 10 తర్వాత ఎటు వెళ్ళొద్దు, ఓకేనా? ఈలోపు వేరే చోట కూడా ఇల్లు ట్రై చేద్దాం. మేమందరం మంచిగా పడుకున్నాం. అమ్మయ్యా, ఏ సౌండ్ వినిపించట్లేదని అనుకున్నాం. కొద్దిసేపటికి ఎవరో డోర్ కొడుతున్నట్లు శబ్దం వచ్చింది. మేమందరం లేచి మెల్లిగా డోర్ ఓపెన్ చేసాం. కానీ ఎవరూ లేరు. మళ్ళీ డోర్ ఎవరో కొడుతున్నారు. మా ఫ్రెండ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే ఒక నల్లటి ఆకారం ఆ స్ట్రీట్ లైట్ వెలుగులో కనిపించింది. మమ్మల్ని అటాక్ చేసింది. మా మెడ పట్టుకుని పైకి లేపింది. నా ఫ్రెండ్ అవన్నీ చూసి ఫిట్స్ వచ్చి అక్కడికక్కడే చనిపోయాడు. మేమందరం గట్టిగా అరుస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. ఆ నీడ వెళ్ళిపోయింది. కానీ మెడ పట్టుకున్న మా ఇంకో ఫ్రెండ్ కూడా చనిపోయాడు. మేము మా 2 ఫ్రెండ్స్ని కోల్పోయాం. మేము ఎక్కడివి అక్కడ వదిలేసి ఈ చనిపోయిన మా ఫ్రెండ్స్తో అంబులెన్స్లో మా ఊరికి వెళ్ళిపోయాం. మళ్ళీ అటువైపుకి ఎవ్వరం వెళ్ళలేదు.
మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.